బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గొప్పలు చెప్పుకునే రోగం వచ్చిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేటీఆర్ ఇంకా తాను మినిస్టర్ అన్నట్లే ఫీల్ అవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఆందోళన చేయడంతోనే 2021లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని చెప్పారు బల్మూరి. తాము అధికారంలోకి వచ్చాకే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశామని చెప్పారు. కేటీఆర్ కు దమ్ముంటే 10 ఏళ్లలో పూర్తి చేసిన ఒక్క హాస్పిటల్ పేరు చెప్పాలని సవాల్ చేశారు బల్మూరి వెంకట్. తారక రామారావు అలియాస్ రామారావు టిమ్స్ హాస్పిటల్స్కి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళి పర్యటించి వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా అమోఘంగా హాస్పిటల్ని కట్టి అక్కడ సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చిన విధంగా పనిచేసినామనే విధంగా ప్రవర్తన చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్ బిహేవియర్ కొద్ది రోజులుగా చూస్తుంటే తనకు ఒక కొత్త రోగం వచ్చినట్టు అర్థమవుతుంది. నార్సిస్టిక్ పర్సనాలిటీ అని డాక్టర్ లాంగ్వేజ్లో అంటే మనుషుల్లో కనిపించని ఒక రుగ్మత అంటే తనని తాను గొప్పగా చెప్పుకోవడము, నేను చాలా గొప్ప పనులు చేసిన అని చెప్పుకునే వాళ్ళకి ఈ నార్సిస్టిక్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఈ నార్సిస్టిక్ బిహేవియర్ అధికారాన్ని కోల్పోయినాక వాళ్ళు ఏదో గొప్పలు చేసిర్రు, మేము చాలా మంచిగా పనిచేసినాము, చాలా బాగా పనిచేసినామని చెప్పి చెప్పుకునే ఒక రోగం, ఒక పర్సనాలిటీ కేటీఆర్లో డెవలప్ అయినట్టు చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. నిన్న కూడా ఏదో ఆయన ఉప ముఖ్యమంత్రి లేదా ఆయన మంత్రి అన్నట్టు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ పర్యటించి మేము హాస్పిటల్ని చాలా అద్భుతంగా మేము పనులు పూర్తి చేసినాము, చాలా బాగా పనిచేసినాం అనే విధంగా ఏదైతే మాట్లాడుతూ ఆడ కనీసం సోయి లేకుండా ఒక హాస్పిటల్ పోతే వాస్తవానికి హాస్పిటల్ ప్రదేశానికి ఎక్కడన్నా పోయినప్పుడు చాలా సిస్టమేటిక్గా లిమిటెడ్ మెంబర్స్ తోటి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. హాస్పిటల్ దానికి వెళ్ళినప్పుడు ఏదో పబ్లిక్ మీటింగ్ వెళ్తున్నట్టు 100 మందిలో జనాన్ని వేసుకొని హాస్పిటల్ లోపలికి పోయి ఇది మేమే శాంక్షన్ చేసినామో మేమే కడుతున్నామని చెప్పి సోయి లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రవర్తించింది మనమందరం కూడా గమనించినాం.